ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పవర్ పెరగాలి అంటే సెక్స్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలి? ఐస్ క్రీమ్ తినద్దు, కూల్ డ్రింక్స్ వద్దు. అట్లాగే నిద్ర సరిగా పోకపోతే అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి, సెక్స్‌లో ఎక్కువ టైం గడపడానికి టాబ్లెట్స్ తీసుకుంటుంటారు. పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటము, నరాల ఆరోగ్యకరమైన వ్యక్తులు, షుగర్ లేని వాళ్ళు పొడుగ్గా, లావుగా. లావుగా ఉంటే శృంగారంలో, రతిలో అంత పర్ఫార్మెన్స్ చేయలేరా సార్? ముఖము ఆడపిల్లలాగా అసలు కొంతమంది ఆడపిల్లలకి మూతి మీద మీసాలు ఉంటాయి, బొగ్గల మీద వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళ మీద వెంట్రుకలు మగవాళ్ళలాగా ఉంటాయి. అంటే ఒక అబ్బాయి హోమో అనుకుందాం, హోమోసెక్సువల్ అనుకుందాం. అతని దగ్గరికి ఫ్రెండ్ రూమ్మేట్గా వెళ్ళాడు. అతనితో ఫ్రెండ్షిప్ చేసి మెల్లిమెల్లిగా ఇతను కూడా హోమోసెక్సువల్గా కూడా తయారవుతున్న పరిస్థితి. చిన్నతనంలో గౌద పిల్లలు మంసు రావటం వల్ల వృషణాలు, ఎవరైనా సహజరంధ్రాలు, ఈ ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అసలు లెస్బియన్స్గా ఆడవాళ్ళు మారిపోవడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు ఈ మగవాడు నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. ప్రస్తుతం మనము ఎంతోమంది ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెక్సువల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే దాదాపు అందరికీ నయం చేసి మళ్ళీ వాళ్ళు జీవితంలో ఒక మెట్టు ఎదిగేలా కృషి చేశారు. ఆయన మరెవరో కాదు, డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం మనం వారితోటే ఉన్నాము. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఎన్నో జనరేషన్స్ని చూసుంటారు. మీ దగ్గరగా పేషెంట్స్ వచ్చిన వాళ్ళను ఇప్పటికీ 2-3 జనరేషన్లు చూసుంటారు. జనరేషన్ మారుతున్న కొద్దీ 10 ఇయర్స్ మీరు వాళ్ళలో గమనించింది ఏంటి? వాళ్ళ సమస్యల్ని మీ దగ్గరకు వచ్చి ఏ జనరేషన్ వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పుకున్నారు? ఇప్పుడు జనరేషన్స్ అంటే తాతను చూశాను, కొడుకుని చూశాను, మనవణ్ణి చూశాను, ముని మనవణ్ణి కూడా చూశాను. 4 తరాలు. 4 తరాలు చూసిన తర్వాత ఏంటంటే నేటి తరం, యువతరం కొంచెం ఫ్రాంక్గా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆ మధ్యతరం వాళ్ళు కొద్దిగా ఉండనట్టుగా చెప్తారు. వృద్ధులు చాలా సిగ్గుపడుతుంటారు. అంటే ఈ లైంగిక సమస్యల గురించి ప్రస్తావించటం ఏదో నేరము, ఘోరం అన్నట్టుగా భావిస్తారు వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళకి పాఠ్యాంశము పుస్తకాల్లో రాసి ఉంటాయి. అక్కడ స్లైడ్లలో దృశ్య శ్రవణం, ఆడియో విజువల్ మాధ్యమాల్లో బొమ్మలేసి స్లైడ్లు చూపిస్తూ వాళ్ళకి వివరిస్తుంటాడు టీచరు. ఇక్కడ మనకు పుస్తకాల్లో లేదు. టీచరు చెప్పడు, అమ్మ చెప్పదు, నాన్న చెప్పదు, అత్త చెప్పదు, మామ చెప్పడు. ఎట్లా తెలవాలి లైంగిక విజ్ఞానం గురించి? మరి ఎక్కడ విజ్ఞానం అనేది? ఏదో వాళ్ళకి తెలిసి తెలవంది ఏదో యూట్యూబ్లో చూసుకుంటుంది తప్పనిచ్చి ఆ విధంగా ఈ రోజున కొంత సమాచార లోపం అనేది మన విద్యా వ్యవస్థని, ఇప్పుడు కొత్త నూతన విద్యా విధానం ప్రవేశపెట్టారు 20 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం. అన్నీ బాగున్నాయి, కానీ అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఉన్న విధంగా కొన్ని లైంగిక విద్య గురించి ప్రాథమిక సూత్రాలు, అంశాలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని చెప్పి విద్యావేత్తలు, డాక్టర్లు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున లైంగిక సమస్యల వల్ల మరి మానసిక సమస్యలు, కుటుంబాలు వేరైపోవటం, దాంపత్య జీవితము నిండు 100 ఏళ్ళు ఉండవలసిన దాంపత్య జీవితం మధ్యంతరంగా విడిపోవటం, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే అవగాహన రాహిత్యము. చాలామందికి సిగ్గుపడుతుంటారు. అట్లాగే కొంతమంది ఈ రోజున చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఏదైనా లైంగిక సమస్య ఉంటే భర్తని భార్య అంటుంది, ఏమండి కొద్దిగా ఏదో మీకు సమస్య ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి రమ్మని పంపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును, భార్య. ఇంకా కొంతమంది నేను కూడా వస్తానండి అని చెప్పి భార్యాభర్తలు వచ్చి చెప్పి వాళ్ళ సమస్యని డాక్టర్కి అర్థమయ్యేలా చెప్పి ఆ విధంగా సమస్యను పరిష్కరించుకుంటారు. ఇంకా కొంతమంది అవివేకంతో పెళ్ళవగానే శోభనం రాత్రి అంటే ఆ టెన్షను వాటి వల్ల జరగవలసింది జరగదు. ఆ రోజు జరగదే అనుకోవాలి. ఆ ఒక్క రోజున ప్రామాణికంగా తీసుకుని
ఈ అమ్మాయి సెల్ ఫోన్లో అమ్మ నాన్న అని బేరమంటూ ఈయనకి ఏమీ లేదు సరుకు లేదని చెప్పి ఫోన్ చేయటం, సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోవడం చేయకూడదు. ఏం చేయాలి అమ్మాయి? చదువుకున్న వాళ్ళే, ఇంజనీరింగ్ కోర్స్ చదువుకుని కూడా కనీస ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఆశ్చర్యం ఉంటుంది. ఇప్పటికి కూడా సార్, ఈ ఇప్పటికి కూడా జనరేషన్‌లో కూడా. అంటే మీ దగ్గరికి ఎం అలాంటి కేసెస్ వస్తున్నాయా? వచ్చేదేముంది, అంత చదివి కూడా వాళ్ళకి కనీస ప్రాథమిక సమాచారం కూడా లేదు. దానివల్ల అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు ఫోన్ చేయటం, వాళ్ళేమో వచ్చే అమ్మాయి అని వాళ్ళు చెప్పటం. తల్లి ఏం చేయాలి? అమ్మా మంచైనా చెడైనా తప్పో ఒప్పో నువ్వు అత్తగారింట్లో భర్తతో కాపురం చేయడానికి వెళ్ళమ్మా అని చెప్పాలి. మమ్మీ అనగానే వచ్చేయంటే, విమానం ఎక్కి రైలు ఎక్కి కారు ఎక్కి బస్సు ఎక్కి వచ్చేయంటే, అది అవగాహన రాహిత్యం వల్ల మొదటి రాత్రి శోభన రాత్రి జరిగిన ఆ లోపాల వల్ల, అవగాహన రాహిత్యం వల్ల ఆ రోజే వివాహ బంధం తెగిపోతా ఉంది. అంటే సార్ తొందరగానే లీక్ అయిపోవడము, మొదటి రాత్రి భయానికో, లేకపోతే ఎక్కువసేపు కలిసి ఉండకపోవడం లాంటివి కూడా జరుగుతాయి. మొదటి రాత్రి ఇద్దరు టెన్షన్, పైగా కొత్త కదా. వాళ్ళు ఏదో అంతకుముందు ఏదో కొంతమంది అయితే పెళ్లి చూపులు అయి ఉంటుంది, తర్వాత పెళ్ళి. కొంతమంది ఈ టెన్షన్ వల్ల ఈ ఇతగాడికి అసలు గట్టిపడదు, కొంతమంది గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టగానే క్రికెట్లో డక్ అవుట్ లాగా అవుట్, అర నిమిషం 1 నిమిషం. మళ్ళీ ఏం కోరుకుంటారు? యవ్వనంలో ఉన్నారు కనుక గంటకోసారి అనుకుంటారు. ఇది కూడా తెలవదు రోజులో ఎన్నిసార్లు చేసుకోవచ్చని. ఇప్పుడు సార్ రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? యవ్వనంలో రోజుకి 2, 3, 4. కానీ వీళ్ళు కోరుకునేది ఏంటంటే వెంటనే కోరుకుంటారు. గంటలో మళ్ళీ కావాలి. ఇప్పుడు బ్యాటరీ మనం ఛార్జింగ్ పెడతామా? బ్యాటరీ ఛార్జింగ్ మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడితే వెంటనే అయిపోద్దా? అట్లా ఇప్పుడు ఒక రోజు ఉంది. రోజులో ఒక 4 గంటలు 5 గంటలు సమయం ఇచ్చి రెండోసారి మళ్ళీ రెడీ అయితే ఓకే. గంటలో మళ్ళీ ఇంకోసారి కావాలంటే కుదురుతుంది? అది అసాధ్యం. కనుక శరీరములో మళ్ళీ అక్కడ తయారవటానికి కొంత సమయం పడుతుంది. అంటే యాక్చువల్లీ ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ మధ్య ట్రెండ్ బాయ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు డబ్బులు పే చేసి వెళ్తారు బయట. అది వెరీ కామన్. ఎక్కడికెళ్ళినా అన్ని ప్లేసుల్లో జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు డబ్బులు పే చేశాం గదా! మనకి 1 అవరే టైం ఉంది, లేకపోతే 3 అవర్స్ టైం ఉంది, ఒక రాత్రే టైం ఉంది మనకి అని ఆ ఆదర్‌లో ఏం చేస్తారంటే, కనీసం మళ్ళీ ఎన్ని రోజులకు నేను చేస్తానో, ఇప్పుడే అంతా చేసేయాలి. కనీసం 3, 4 సార్లు చేయాలి. లేకపోతే గంటలో 2 సార్లు చేసేయాలి. ఈ టైం మనకు దొరకదు. ఈవెన్ గర్ల్ ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ట్రిప్స్‌కెళ్ళినా కూడా ఇక టైం రాదు. ఎప్పుడున్నా ఇప్పుడే చేసేయాలి అనే తొందరలో కూడా ఇదే అలవాటు పెళ్లిలో కూడా రానున్న రోజుల్లో కూడా అదే అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు హోటల్కి వెళ్తారు, వాడికి బుకింగ్ చేయకుండా రూమ్ 1 గంట 2 గంటలు వాడుకుంటానంటాడు. వాడికి ఏదో డబ్బులు ఇస్తాడు హోటల్ వాడికి, బుకింగ్ ఉండదు. అందువల్ల వాడు ఖాళీ చేయాలి కనుక కక్కుర్తి. ఈ ఉన్న గంట 2 గంటలు లేదా దేన్నో డబ్బులు ఇచ్చి పట్టుకొస్తాడు. గిట్టుబాటు కార్యక్రమం, హోటల్ రూమ్ గిట్టుబాటు చేసుకోవాలి, లేకపోతే దీన్ని పట్టుకొచ్చాను కదా దాన్ని గిట్టుబాటు చేసుకోవాలి, ఒకసారి అయితే ఎట్లా అని చెప్పి మళ్ళీ కక్కుర్తి పడతారు. కానీ శరీరం సహకరించదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. శరీరం సహకరించదు. తర్వాత ఏదో యుక్త వయసులో అంటే పర్వాలేదు, మధ్య వయసు వాళ్ళు వచ్చి గంటకోసారి నేను చేయాలంటే సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అలాగే ఈ శోభనం రోజు రాత్రి తొందరగా అయిపోయింది, మొదటిసారి ఏం చేయలేకపోయావు, దానికేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మాయి కూడా ఏంటి పర్వాలేదులేండి, ఏముంది, నెవర్ మైండ్, కమాన్ అనాలి. కానీ ప్రోత్సహించే ధోరణి ఉండాలి. ముందు ఇంట్లో వాళ్ళు మీరు కూడా చేయగలరు, మీరేదో సిగ్గుపడుతున్నారు, టెన్షన్కి గురయ్యారు, డోంట్ వరీ, మీరు చేయగలరు, నన్ను తృప్తిపరచగలరు అనే ఒక ప్రోత్సాహకరమైన ధోరణి పార్ట్నర్ నుంచి రావాలి. yes. ఇంకోటి, ఇంట్లో బాగానే చేస్తాడు, నేను చాలామందిని చూశాను, బయటికి వెళ్ళగానే జీరో అయిపోతున్నారు. సార్ ఇంట్లో బ్రహ్మాండం అండి, బయటికి వెళ్ళగానే జీరో అయిపోతున్నానండి, ఏంటండి ఇది అంటాడు. బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు జీరో అవుతున్నావు? నువ్వు బయట మహిళతో సంబంధం పెట్టుకుంటే ఎవరైనా చూస్తారేమో, టెన్షన్, నీ పరువు బజారు పాలవుతుందో, ఆ అమ్మాయి పెళ్ళైన వ్యక్తి అయితే ఇంకా అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తారనో. ఇంకో భయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పోలీసులు రాకపోయినా పోలీసు డ్రెస్ వేసుకుని వేసుకుని వస్తున్నారు.
అదొకటి ఉన్నది. ఇప్పుడు ఈ హోటల్‌కి పోతున్నారు కదా! అవును. ఈడే సమాచారం ఇస్తాడు. వాడే ఒక టీమ్‌ని పెట్టుకుంటాడు. పోలీస్ యూనిఫార్మ్ బ్లాక్‌మెయిలింగ్. ఏది మన ఈ డ్రామా ట్రూప్‌లోకెళ్తే వాడు పోలీస్ డ్రెస్ ఇవ్వరా అంటే ఇస్తాడు. పోలీస్ డ్రెస్ ఏసుకొచ్చి మోసం చేస్తే పోనీ ఈడు. మనం పోలీస్ అన్నప్పుడు ఐడెంటిటీ కార్డ్ అడగాలి. ఆ ఐడెంటిటీ కార్డ్ ఉండదు, ఏముండదు. పోలీస్ డ్రెస్సు మనం నాటకాల్లో, డ్రామాల్లో, సినిమాల్లో పోలీస్ డ్రెస్ ఏసుకొనొచ్చి ఈళ్ళని భయపెట్టి పోలీసు వాడొస్తాడేమో అని భయం. ఈ విధంగా ఇంట్లో పెర్ఫార్మెన్స్ పర్ఫెక్టు. బయటికి పోతే జీరో. ఈ కేసులు కూడా ఉన్నాయి. ఆ టెన్షను, భయం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అది ఆ వాతావరణ పరిస్థితులు, అవును. బాహ్య పరిస్థితులను బట్టి మానసికంగా ఒత్తిడి, టెన్షను. తొందర చేయంటే తొందర చేస్తే అది ఏముండదు అక్కడ. ఆ కోరికలే కలుగుతాయి తప్పనిచ్చి ఏం చేయలేరు. కనుక ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆనందంగా హాయిగా చేయొచ్చు. ఈ వీలైన ఇంత టైం అని అన్నప్పుడు ఏం బాగుంటుంది. కనుక ఇది కారణం అక్కడ. ఓకే. టెన్షన్ అనేది ఈ లైంగిక చర్యకి భద్ర శత్రువు. సార్ అది 20 నుంచి 30 ఇయర్స్ వరకి 30 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకి బాడీ ఒకలాగా సహకరిస్తది. ఈ వయసులో కూడా టాబ్లెట్స్ అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండడానికి, సెక్స్‌లో ఎక్కువ టైం గడపడానికి టాబ్లెట్స్ తీసుకుంటుంటారు. 40 ఇయర్స్ తర్వాత కూడా తీసుకుంటారు కొంతమంది. 50 ఇయర్స్ తర్వాత తీసుకుంటారు. అవి టాబ్లెట్స్ ఏ ఇయర్ వరకి మన బాడీకి, హ్యూమన్ బాడీకి మగవారికి కరెక్ట్‌గా పనిచేస్తాయి? ఇది కేవలం షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోవాలి. హ్మ్. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆ పురుషాంగానికి రక్త సరఫరా తగ్గటము, నరాల బలహీనత వాళ్ళకు ఉంటుంది. హ్మ్. ఆరోగ్యకరమైన వ్యక్తులు, షుగర్ లేని వాళ్ళు ఇంకా ఎక్కువసేపు చేయాలి. హ్మ్. ఇది అడుగుతుంటారు. పొడుగ్గా, లావుగా, గట్టిగా హ్మ్. అయిపోవాలంటారు. హ్మ్. ఆశ ఉండాలి గానీ దురాశ ఉండకూడదు. మీ దగ్గరికొస్తారా సార్ ఇంకా పొడుగు గావాలి మాదిగా? ఇయన్నీ మాట్లాడుతుంటారు. హ్మ్. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. హ్మ్. ఇప్పుడు మనం వీళ్ళు వీడియోలు ఆఫ్రికా వాళ్ళయేనో, యూరప్ వాళ్ళయి లేతే అయన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలు, హ్మ్. ఎడిటింగ్ చేసిన వీడియోలు పట్టుకొచ్చి అవి చూసేసి ఆహా! ఓహో! వీడియోలా నేను చేయాలనుకోవటం అవివేకం. అయన్నీ ఎడిటింగ్ ఆప్ అవి వాస్తవాలు కాదు. ఆ ప్రభావం ఎక్కువగా ఉంది ఇప్పుడు యూత్ ఆడు మీద. వీడియో వాడు ఏం చేస్తాడు, ఎడిటింగ్ చేసి హ్మ్. మనల్ని మోసం చేయటానికి, హ్మ్. వాడి వ్యూస్ కోసం పదే చూడటానికి అంత కల్పితం. హ్మ్. అవన్నీ కూడా నమ్మద్దు. అవి చూసి వీడియో చూసొచ్చి అలాగా నేను చేయాలని. అట్లాగే ఆడపిల్లలు వీళ్ళేంటంటే పక్కనుండే అమ్మాయి అంటుంది, అబ్బా! మీ ఆయన ఎంతసేపు చేస్తాడే అని అడుగుతుంది. మా 10 అంటది. ఏహే! మా మా ఆయన అరగంట అంటది. ఇవన్నీ అబద్ధాలు. నమ్మద్దు. చెప్పుకోవడానికి అప్పటికప్పుడు ఆ! బిల్డప్. బిల్డప్ కోసం పక్కకు చెప్తుంది గానీ ఏముండదు. హ్మ్. ఎవరైనా అందరూ ఒకటే మానవులు. 5-15 నిమిషాలు అంతే. దీనికో టెక్నిక్ ఉంది, అది చెప్తాను. కనుక అట్టాగే అంటే ఈ లాంగ్విటీ పెరగడానికి అంటే అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చర్యలు ఎక్కువ తీసుకోవాలి? సేపు చేయాలంటే కొన్ని పద్ధతులనే పాటించాలి. హ్మ్. అంతేగాని ఈ బుస్సులు మాట్లాడుతుంటారు. హ్మ్. ఈ ఆడపిల్లలు, ఈ క్లాస్‌మేట్లు, ఈ మాటల వల్లనే నా ఎక్కువ. మీ వాడేంటి, నీ భర్త ఏంటి, నా భర్త ఏంటి, నీ లవర్ ఏంటి, నా లవర్ ఏంటి కంపేర్ చేయటం ఇదన్నీ. హ్మ్. ఈ విధంగా "అరేయ్! నువ్వెంతసేపు చేస్తావంటే" ఈడు ఊరికే బుస్సులు కొడతాడు. "ఏయ్! నేను అరగంట చేస్తా, గంట చేస్తా." ఖచ్చితంగా ఈ ఉట్టి రోజుల్లో ఇవే బుస్సులే, మాట్లాడుకుంటున్నారు ఎక్కువ. మోసం. హ్మ్. ఆ పక్కోడి మాట నమ్మబాక. నీ ప్రాణమిత్రుడే వాడు అబద్ధం చెప్తున్నాడు. అట్లాగే నిజాలుండవు. నీ ప్రాణ స్నేహితురాలు హ్మ్. అబద్ధం చెప్తాయి, నమ్మద్దు. ఇప్పుడు వీటికి టాబ్లెట్లు అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. హ్మ్. ప్రకృతి మనకు అనుకూలంగా ఉంది. మనం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. హ్మ్. ఇవి చేయకుండా మందుల షాపోడి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ ఇవ్వు, ఎక్కువసేపు చేయటం ఎందుకు? నువ్వు వ్యాయామం చెయ్యి, యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి. నీకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. వ్యాయామం చేస్తే కండపుష్టి వస్తుంది. కండపుష్టి ఎప్పుడైతే నీకు వచ్చిందో అంగపుష్టి వస్తుంది. హ్మ్. నీకు కండపుష్టి లేదు, వ్యాయామం చేయవు, ఏమీ లేకుండా నాకు అంగం పొడుగ్గా, లావుగా, గట్టిగా ఉండటమని అత్యాశ అవుతుంది. కనుక ఇవి చేయాలి. వీటితో పాటు మనం తీసుకునే ఆహార పదార్థాలు. నువ్వు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటే నీ అంగం ఎందుకు లావు, పొడుగు, గట్టిగా అవుతుంది? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. హ్మ్. పిజ్జాలు, బర్గర్‌లు, నూడిల్సు, ఫ్రైడ్ రైసు ఇవి స్వస్తి పలకాలి. మరి ఐస్ క్రీములు పవర్ తినకూడదు. పెరగాలి అంటే సెక్స్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలి? ఐస్ క్రీమ్ తినొద్దు, కూల్ హ్మ్. డ్రింక్స్ వద్దు. అట్లాగే మరొక చాలా ముఖ్యమైన అంశం నిద్ర. హ్మ్. వీడు సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తుంటాడు. ఎప్పుడు రాత్రిపూట నైట్ డ్యూటీ.
నైట్ డ్యూటీ వచ్చిన తర్వాత పగలపూట నిద్ర ఉండదు. నిద్ర సరిగా పోకపోతే నీవు నీ దాంపత్య జీవితంలో ఆశించిన ఫలితాలు పొందలేరు. కనుక ఆ ముదనష్టపు ఉద్యోగం ఎప్పుడు రాత్రుల పూట చేసే డ్యూటీ బదులు మారండి, బదిలీ అవ్వండి వేరే దానికి, ఉద్యోగం మారండి. ఎప్పుడు ఏంటి అది జీవితం? అట్లాగే మిడ్ నైట్ బిర్యానీలు. మనం ఎప్పుడు పడుకోవాలి? రాత్రి 9, 10కి పడుకోవాలి. వీడు 12కి మిడ్ నైట్ బిర్యానీ సెషన్కి వెళ్ళి వచ్చి 3కి పడుకుంటే నిద్ర లేకపోతే ఏముంటుంది నీకు? కనుక నిద్ర అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలు. ఏం తీసుకోవాలి సార్? ఆహార పదార్థాల్లో కొన్ని గుమ్మడి గింజలు, ఉమ్, పుచ్చ గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంటారు. ఎక్కడ? మార్కెట్లో దొరుకుతాయి. 2 స్పూన్లు పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు విడివిడిగా నానబెట్టాలి. నానబెట్టి ఉదయాన్నే తినేటప్పుడు కలుపుకుని తినచ్చు. వీటిని తినటం ద్వారా ఈ లైంగిక ప్రక్రియ చాలా బాగా చేయగలుగుతారు పురుషులు. మరి పురుషులకే చెప్తున్నారు, స్త్రీలకు మాకు చెప్పరా అంటే వాళ్ళకు కూడా హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు బాగా ఉత్పత్తి అయి ప్రేరణ కావాలంటే అది కూడా ప్రకృతే ప్రసాదించింది. బ్రహ్మాండమైన ఈస్ట్రోజన్లు సహజ సిద్ధంగా లభించేది ఉంది. ఏంటంటే సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళు ఎలా వాడాలి? ఉమ్, సోయా చిక్కుళ్ళ కూర వండుకోండి. లేదు సోయా చిక్కుళ్ళని పిండి చేసి ఆ పిండితో పుల్కాలు, రొట్టెలు చేసుకుని అవి తినండి. లేదా సోయా చిక్కుళ్ళు నానబెట్టండి. నానబెట్టి మిక్సీలో వేయండి, పాలు వస్తాయి. పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని అవి తాగండి. కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుని అవి పాలు తాగొచ్చు. అట్లాగే మన దీని నుంచి సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసేదే మీల్ మేకర్. ఉమ్, ఆ మీల్ మేకర్ని వాడటం ద్వారా మనకి స్త్రీలకు హార్మోన్లు వస్తాయి. అట్లాగే మనకి పాల నుంచి పన్నీర్ ఉంది. పాల నుంచి వచ్చే పన్నీర్ని పురుషులు వాడాలి. పన్నీర్లో దృఢత్వం ఉంది, మాంసకృతులు ఉన్నాయి. అట్లాగే స్త్రీలైతే సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే పన్నీరు, దాన్ని టోఫు అంటారు, TOFU. ఈ టోఫు అనేది మార్కెట్లో లభిస్తుంది. దయచేసి పురుషులు సోయా చిక్కుళ్ళ జోలికి వెళ్ళబాకండి సుమా. మీ ఆవిడ సోయా చిక్కుళ్ళు వండుకుంటే ఆమె తినమను. సార్ నువ్వేమో మామూలు శనగలో లేదా పచ్చి బఠానీల కూర నువ్వు తిను. ఎందుకంటే దాంట్లో స్త్రీ హార్మోన్లు ఉంటాయి, అవి నీకు వద్దు. కనుక పురుష హార్మోన్లు పెరిగే విషయం నేను చెప్పాను. ఇద్దరికీ పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు పెరగాలంటే మొలకలు ఉన్నాయి. పెసలు, శనగలు, బొబ్బర్లు, గుర్రం తినే ఉలవలు కూడా చాలా మంచిదే. ఉలవలు అంటే గుర్రాలు అనుకుంటున్నారేమో, గుర్రాలే కాదు, మనం తిన్నా కూడా మనకు బలం వస్తుంది. మాంసకృతులు శరీర దారుఢ్యాన్ని పెంచుతాయి. తర్వాత మనకి మెదడు నుంచి హార్మోన్లు ఉత్పత్తి అవ్వాలి. అలాగే వృషణాల నుంచి గోలికాయలు ఉంటాయి కదా అవును. సంచిలో, దాంట్లో నుంచి పురుష హార్మోన్లు, టెస్టోస్టెరోన్లు మ్మ్. ఉత్పత్తి కావాలి. టెస్టీస్ నుంచి. అవి ఉత్పత్తి కావాలంటే మాంసకృతులు అవసరం. అట్లాగే కొంతమంది ఇంత అన్నం తింటారు. అన్నం ఎక్కువ తింటే మనం తిన్నాక అన్నం కొవ్వుగా మారిపోతుంది. తర్వాత స్థూలకాయము నీ పాలిట శత్రువు. భార్యాభర్తలో ఎవరైనా లావుగా ఉంటే మీరు ఆశించిన కోరికలు తీరవు. ఎందుకు తీరుతాయి? సరిగా పర్ఫార్మెన్స్ చేయలేరు. చేయలేరు. బరువు ఎక్కువగా ఉండడానికి ఒక ప్రధాన కారణం మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయని వారు బరువు ఉంటారు. తినేది గుప్పడన్నం 110 కేజీలు ఉంటారు. కనుక మీరు బరువు నియంత్రణ చేయకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇక ఎంతసేపు స్వీట్లు తినుకుంటా ఉంటే మీరు బెడ్రూమ్లో సుఖం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఒకటి ఏంటంటే ఇక్కడ దయనీయమైన పరిస్థితి, భర్త లావుగా ఉన్న, భార్య లావుగా ఉన్న రెండో వాళ్ళు భరించాల్సిందే. కొంతమంది స్త్రీలు చెప్పలేరు. ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలు చెప్తున్నారు, ఏమండి ఏదో కొంచెం సమస్య ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను చెప్తాను. సమస్యను కాదు సార్, అంటే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిలు నిక్కచ్చిగా ఓపెన్గా చెప్తున్నారు, ఓపెన్ మైండెడ్ తోటి, అబ్బాయి లావుగా ఉన్నాడు అని. అంటే ఒకప్పుడు ఇలా చెప్పేవాళ్ళు కాదు. అంటే లావుగా ఉంటే శృంగారంలో, రతిలో అంత పర్ఫార్మెన్స్ చేయలేరా సార్? చేయలేరు కదా. ఇప్పుడు లావుగా ఉన్నాడు, బాణపొట్ట, బొజ్జ, ఆయన చేసే సమయంలో కూడా ఆయాసపడుతుంటాడు.
మనం పరిగెత్తితే ఆయాసం ఎట్లుంటుందో అట్లుంటుంది. కనుక ఇప్పుడు ఇంకోటి కూడా ఆడపిల్లలకు ఒక సూచన, గడ్డాలు, మీసాలు ఉండవు కొంతమందికి. అంటే షేవ్ చేసుకుంటే పర్వాలా. కొంతమందికి నున్నగా ఆడపిల్లలా ఉంటాయి. మొఖము ఆడపిల్లలాగా అసలు వెంట్రుకలే లేకుండా మీసాలు, గడ్డాలు లేవంటే అతనికి పురుష హార్మోన్లు ఉత్పత్తి కావటంలా. అందువల్ల మీరు ఆలోచించండి. గడ్డము, మీసం బాగా ఉందంటే, బాగా దట్టంగా గడ్డము, మంచి మీసాలు ఉన్నాయంటే అది అతనికి పురుష హార్మోన్లు బాగా ఉన్నట్టు లెక్క. అట్లాగే కొంతమంది ఆడపిల్లలకి మూతి మీద మీసాలు ఉంటాయి, బుగ్గల మీద వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళ మీద వెంట్రుకలు మగవాళ్ళలాగా ఉంటాయి. అంటే వాళ్ళకేంటి, స్త్రీ హార్మోన్లను మించి మగ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలో ఆడవారికి మగవారికి కూడా మూత్రపిండము పైన టోపీ ఆకారంలో అడ్రినల్ అనే గ్రంథి ఉంటుంది. ఇదేంటంటే అడ్రినల్ గ్రంథి ఇద్దరిలో కూడా కొద్ది మోతాదులో మగ హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు కూడా కొద్ది మోతాదులో ఉత్పత్తి చేస్తుంది. అది అవసరానికి మించి ఉత్పత్తి చేయటం వల్ల ఇలా అనర్థాలు వస్తుంటాయి. అంటే మీరు చెప్పేది సైంటిఫిక్‌గా కరెక్టే సార్. బట్ ఈ జనరేషన్ ఎలా ఉన్నారంటే, ఒక అబ్బాయి హోమో అనుకుందాం. హోమోసెక్సువల్ అనుకుందాం. అతని దగ్గరికి ఫ్రెండ్ రూమ్‌మేట్‌గా వెళ్ళాడు. అతనితో ఫ్రెండ్‌షిప్ చేసి మెల్లిమెల్లిగా ఇతను కూడా హోమోసెక్సువల్‌గా కూడా తయారవుతున్న పరిస్థితి. అంటే ఆలోచన ధోరణి. మన ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, ఆప్ అపోజిట్‌గా ఉన్న పక్కన కూర్చున్న పర్సన్ కూడా కొన్ని రోజులకి అదే విధంగా ఇప్పుడు మారుతున్నాడా? హోమ అంటే మీసాలు లేవు, గడ్డాలు లేవు, హ్మ్. వృషణాలేమో పురుష హార్మోన్లు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే చిన్నప్పుడు గౌత బిళ్ళలని ఉంటాయి, హ్మ్. మమ్స్ అని అంటారు. హ్మ్. ఈ మమ్స్కి వ్యాక్సిన్ ఉంది. హ్మ్. ఎంఎంఆర్ అనే వ్యాక్సిన్ తల్లిదండ్రులు వేయిస్తే ఇది రాదు. ఆ చిన్నతనంలో గౌద పిల్లలు మమ్స్ రావటం వల్ల వృషణాలు కుచించుకుపోయి మగ హార్మోన్లు ఉత్పత్తి కావు. ఇక వాళ్ళు నడిచేటప్పుడు కూడా ఒక ఆడపిల్ల నడిచినట్టు నడుస్తుంటాడు, హ్మ్. వయ్యారంగా నడుస్తాడు. తర్వాత గొంతు కూడా ఫోన్లో మగపిల్లాడు ఆడపిల్ల మాట్లాడినట్టు ఉంటుంది. హ్మ్. మన ముందు కూర్చుని మాట్లాడినా కూడా ఆడపిల్ల మాట్లాడినట్టు. హ్మ్. అట్లాగే సిగ్గుపడుతుంటారు. అంటే ఆడంగి వాడు అంటారు కదా, హ్మ్. అలా ఉంటుంది. అలాంటి వాళ్ళని ఆడపిల్ల పెళ్లి చూపులు చూపినప్పుడు ఎందుకు నువ్వు చేసుకోవటం తెలిసిపోయింది కదా. మరి ఆహ్, అటువంటప్పుడు అతన్ని నువ్వు వివాహం చేసుకుంటే మనం ఏముంటుంది. తర్వాత హోమోలో హ్మ్. ఎవరైనా సహజ రంధ్రాలు యోనిని ఉపయోగించాలి కానీ కొంతమంది మలద్వారాన్ని వినియోగిస్తారు. హ్మ్. మలద్వారాన్ని వినియోగించడము ద్వారా చాలా అనర్థాలు వస్తాయి. మలద్వారములో కోట్లాది హ్మ్. క్రిములు ఉంటాయి. హ్మ్. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అని ఉంటాయి. హ్మ్. కనుక మలద్వారాన్ని ఎవరు కూడా వినియోగించకూడదు. హ్మ్. ఆ విధంగా ఈ హోమోలకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. హ్మ్. ఈ ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా మలద్వారం ద్వారా ఎవరైతే లైంగిక చర్యలకు పాల్పడతారో వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఈ మగపిల్లలు ఎవరు కూడా మీరు హ్మ్. దయచేసి ఈ ఆడంగి వాడితో సావాసం చేయబాకండి. హ్మ్. వాడు ఆడంగి వాడు ఏం చేస్తాడంటే ఒక ఆడపిల్లలాగా నేను ఉంటానని చెప్పి నిన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు. హ్మ్. చేసి నేనే నీ పార్ట్నర్ అనుకో అని చెప్పి నువ్వు భర్తవి నేను భార్యనని చెప్పి మిమ్మల్ని దగ్గర తీస్తాడు. హ్మ్. కనుక సార్ అటువంటి వారికి దూరంగా ఉండండి. అట్లా తల్లిదండ్రులకు కూడా సూచన, అట్లాంటి ఆడంగి పిల్లాడు ఎవడన్నా ఉంటే మీ అబ్బాయికి చెప్పండి, వాళ్ళతో సావాసం చేయొద్దని. మీ ఇంటికి రానివ్వకుండా ఉండండి. ఎందుకంటే వాడు పాడు చేసేస్తాడు. వాడు పాడు చేసి పిల్లవాడిని తప్పుదారి పట్టిస్తాడు. మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం డాక్టర్‌గా మీ దగ్గరికి ఎంతోమంది అంటే మీరు చాలామంది కేసెస్ వచ్చుంటాయి. ఇప్పుడు హోమోసెక్సువల్ గురించి చెప్పారు. లెస్బియన్స్ ఇప్పుడు ఇదొక ట్రెండింగ్ టాపిక్. లెస్బియన్ కేసులు మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చాయా? అంటే అంటే అసలు లెస్బియన్స్‌గా ఆడవాళ్ళు మారిపోవడానికి కారణం ఏంటి? అంటే మగవాళ్ళు కొంతమంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మనల్ని దాడి చేసేలాగా మనతో ప్రవర్తిస్తారు ఆ టైంలో. ఇబ్బంది పెడతారు మనల్ని. లేకపోతే వీళ్ళ భావాలన్నీ మనసులోనే పెట్టుకొని అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర ఓపెన్ కాలేక ఇంకో అమ్మాయితో సావాసం చేయడం. అలా లెస్బియన్స్‌గా మారుతున్నారా? అంటే ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు మాకు పెళ్ళొద్దంటున్నారు. హ్మ్. దానికి కారణం ఏంటంటే ఈ మగవాడు పెట్టే హింసలు, హ్మ్. భార్యని హ్మ్. కొట్టటము, తిట్టటము, ఒక పని మనిషిలాగా, ఒక సర్వెంట్ లాగా చూడటం, సమానత్వం లేకపోవటం, హ్మ్.
తర్వాత అడుగడుగున వాళ్ళని అవమానించటం. అంటే ఇవన్నీ చూసి అమ్మాయిలు ఆ విధంగా పెళ్లి అవమానించడమే కాకుండానే కాదు, మారిపోతున్నారా? అనుమానిస్తారు. హ్మ్. ఎవరితో మాట్లాడినా మగవాడితో మాట్లాడితే ఎవరితో మాట్లాడావు? నీకేం పని? ఇంకోటొచ్చి భార్య భర్త ఫోన్ చూడకూడదు, సెల్ ఫోను. అట్లాగే భర్త కూడా భార్య సెల్ ఫోన్ చూడకూడదు. ఇవో దురలవాటు. ఈడు భర్త లోపల బాత్రూంలో స్నానం చేస్తుంటే ఈ భార్య చూస్తుంది ఎవరితో మాట్లాడుతున్నాడు. ఆడపిల్ల పేరు కనపడిందా లేకపోతే చూడగానే వెంటనే కస్సుమని లెగుస్తుంది. అట్లాగే భార్య ఎవరితోన్నా మగవాడితో సంభాషణ చేస్తున్నట్టుంటే ఇంకోటి ఏంటంటే బెల్లు కొడతాడు. బెల్లు కొట్టినప్పుడు లేకపోతే లోపల రాగానే భార్య మాట్లాడుతూ మాట్లాడుతూ కట్ చేసిందంటే వీడికి అనుమానం. ఎవరితో మాట్లాడుతున్నామని ఆ సెల్ ఫోన్ లాక్కుని ఎవడని చూసి దాంతో అనుమానం పెనుభూతమై కూర్చుంటుంది. ఇదే కాకుండా హింసకు గురి చేయటం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు నాకు డబ్బులు సంపాదించుకున్నా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాను, ₹1,00,000 వస్తాయి, హాయిగా ఉండొచ్చు. ఎందుకు ఆ మొగుడెందుకు? ఆ హింసెందుకు? వాడు చెప్పినట్టు మనమేంటి నియంత్రణ? వాడు మన మీద పెత్తనం ఏంటి? నేను సంపాదిస్తుంటే నా డబ్బు వాడికిమ్మంటాడు. ఆడి అకౌంట్‌లో ఏయమంటాడు భర్త అకౌంట్‌లో. నాకు స్వేచ్ఛ లేని ఈ జీవితం బదులు ఎందుకు ఇట్లాగే ఉండిపోవచ్చని ఈ లైంగిక వాంఛనలు తీర్చుకోవడానికి ఒక అమ్మాయిని స్నేహితురాలనో ఎవరినో లేకపోతే తన భావజాలం గల వాళ్ళని ఇద్దరు కలిసి వాళ్ళిద్దరూ కలిసి ఒకరికొకరు అవసరాలను తీర్చుకుని ఒకరు భర్త పాత్ర ఒకరు భార్య పాత్ర పోషిస్తూ ఆ విధంగా ఈనాటి ఆడపిల్లలు జీవితాన్ని గడిపేస్తూ అమ్మా నాన్న అమ్మాయి పెళ్ళి సంబంధాలు చూశానంటే చూస్తాం లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇంకా నాకు ఇంకా పర్మనెంట్ జాబ్ రాలేదు, అపార్ట్మెంట్ కొనలేదు, కారు కొనలేదు, ఇప్పుడు వద్దు అని దాటేసి 35-40 ఏళ్ళు వచ్చే విధంగా ఈ రోజున పెళ్లి కూడా చేసుకునే అవును. పరిస్థితి. అంటే అంటే పెళ్లి వాళ్ళు జీవితంలో మరొక కుటుంబంలో హ్మ్. ఒక మగవాడు ఒక స్త్రీని ఏ విధంగా హింసకు గురి చేస్తున్నాడు, వేధిస్తున్నాడు, నియంత్రణలో పెడుతున్నాడు, అడుగడుగున అనుమానించటం, అవమానించడం, ఎవరితో మాట్లాడితే ఎవరితో మాట్లాడవు, ఎందుకు మాట్లాడవు, ఈ విధమైన దాంతో వాళ్ళ మనసు విరిగిపోయి అసలు పెళ్ళే వద్దు, హాయిగా స్వేచ్ఛాయుతమైన జీవితం గడుపుదామని ఎగ్జాక్ట్‌లీ. చెప్పి ఈ తల్లిదండ్రులకు అమ్మాయిని ఎందుకు ఇంజనీరింగ్ చదివించామా, హ్మ్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఎందుకు పంపించామని బాధపడే విధంగా ఈ రోజున గ్రామాల్లో కుంగి కుమిలి కునిచించి వాళ్ళు బాధపడుతున్న అంటే పరిస్థితి. ముఖ్యంగా లెస్బియన్స్ ఈ హోమోసెక్సువల్ సంస్కృతి ఇది పెరగడం వల్లనే పెళ్ళిళ్ళు కూడా లేట్ అవుతున్నాయి అంటున్నారు మీరు. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో దుర్భరమైన పరిస్థితి. హ్మ్. పబ్బులు. హ్మ్. ఈ పబ్బులు అనుకుంటే ఓ పక్కగా ఏదో పోతారు, రాత్రిపూట తాగుతారు, పోతారని. హ్మ్. ఇప్పుడు కో లివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కో లివింగ్ హాస్టల్ అని తాటికాయన అక్షరాలతో బోర్డులు పెడితే హ్మ్. ఎక్కడ కో లివింగ్ హాస్టల్లో మనకి అసలు మంచం బెడ్ దొరికే పరిస్థితి లేదు. కో హ్మ్. లివింగ్ హాస్టల్ అంటే అబ్బాయి అంటే బుక్ అమ్మాయి అయిపోతున్నాయి. అమ్మాయి అధికారికంగా ఏసీ గదిలో ఉండొచ్చు. హ్మ్. వీళ్ళేంటి పోలీసులకి వీళ్ళు ఆమ్యామ్యామలు ఇచ్చి మేనేజ్ చేసేస్తున్నారు. హ్మ్. బోర్డులు ఇప్పుడు జూబ్లీ హిల్స్, హ్మ్. మరి ఈ సాఫ్ట్‌వేర్ ఉండే మాదాపూర్, ఈ ఎక్కడైతే ఈ కొండల గుట్టల్లో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన వచ్చినాయో హ్మ్. ఈ మొత్తం ఏరియాలో ఎక్కడానో చూడండి, ఏ స్తంభానికి చూసినా కో లివింగ్ హాస్టలు. అక్కడికి వెళ్ళి మీరు అడిగితే లేదండి అంటాడు. ఎందుకంటే వాడికి ఒక అనుమానం ముందు పరిచయం అయితే తప్ప నుంచి వాడు ఇవ్వడు. మరి ఈ కో లివింగ్ హాస్టల్స్ మన భారతీయ సాంప్రదాయమా? తల్లిదండ్రులకి తెలిస్తే వాళ్ళు అమ్మని నాన్నని రానివ్వరు, హ్మ్. వచ్చినా వాళ్ళ రూమ్కి రానివ్వరు. మా హాస్టల్లో అనుమతి ఉండదండి అని చెప్పి వాళ్ళని ఏదో మాయమాటలు చెప్పి రైల్వే స్టేషన్ పక్కన ఎక్కడో హోటల్ తీసుకుని అక్కడక్కడి నుంచి అటే పంపిస్తారు. కానీ వీళ్ళ కో లివింగ్ చరిత్ర గురించి తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. మీరేమంటారు సార్? కోలివింగ్‌ని హాస్టల్స్‌ని తీసేయమంటారా మీరు? మీ అభిప్రాయం? మన సంస్కృతి అది కాదు కదా. మనం భారతదేశంలో ఉన్నాం, మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. పాశ్చాత్య దేశాలలో అమెరికాలో ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది అక్కడ వైద్యపరంగాను సంస్కారపరంగా సంస్కృతి పరంగా వివాహము ముందు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది సహజము. పైగా టీచర్ అడుగుతుంది ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏమరా నీకు బాయ్ ఫ్రెండ్ ఎంఐ నీ బాయ్ ఫ్రెండ్ లేరు, ఎరా నీకు గర్ల్ ఫ్రెండ్ లేరంటే అని మానసిక వైద్యుడి దగ్గర పంపిస్తారు. కనుక వాళ్ళ సంస్కృతి ప్రకారము వాళ్ళు వివాహానికి ముందు ఇలాంటి లైంగిక చర్యలు అనేది తప్పు కాదు. కానీ మన సమాజంలో మనం కోరుకునేది అది అంత
మంచి సంస్కారము సాంప్రదాయం కాదు. నీ తల్లిదండ్రులు నవమోసాలు మోసిన తల్లి కష్టపడి తినో తినకో పొలం అమ్మి కూలి పని చేసుకుని ఆటో నడిపి నిన్ను పంపిస్తే హైదరాబాద్ నగరానికి వచ్చి అక్కడ నీ నాన్న ఎంత కష్టపడుతున్నాడో తెలవకుండా ఇక్కడ ఎవడో ఇచ్చిన డబ్బులతో రంగురంగుల వేషాలు ధరించి మరి డ్రెస్సులు వేసుకుని పాశ్చాత్య డ్రెస్సులు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనలు ఆభరణాలు ధరించి సోకులతో మరి ఈ కోలివింగు అబ్బాయిలతో తిరుగుతుంటే వాళ్ళ ఏ రకంగా వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, వాళ్ళని రానివ్వు, ఇంకా అది కాలేదు ఇది కాలేదని. కొంతమంది ఉద్యోగం అని చెప్పి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగం లేదు పాడు లేదు ఈ యొక్క కొంతమంది ధనిక వర్గాలకు చెందిన అబ్బాయిలతో గడుపుతూ వాళ్ళు ఇచ్చిన డబ్బునే ఈ ఆదాయంగా చూపిస్తూ జీతం అని చెప్పి ఈ డబ్బుల్లో కొంత బ్యాంకులో అమ్మా నాన్నకు వేసి ఆ విధంగా కూడా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారంటే చాలా దారుణమని మనం భావించాలి. సార్ మీ కాలంలో అప్పుడు ఇన్ని సెల్ ఫోన్స్ లేవు, ఇంత ఎడ్యుకేషన్ అంటే సెక్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ లేదు, వీడియోలు చూసేవాళ్ళు కాదు. ఆ, చదివితే బుక్స్లో అక్కడక్కడ చదివేది, కొన్ని సీన్స్ సినిమాల్లో అక్కడక్కడ వస్తే చూసి అబ్బో ఆ సీనా అని అనుకునేవాళ్ళు. జనరేషన్ మారుతున్న కొద్దీ ఎక్కువ ఎడ్యుకేషన్ పెరిగింది, వీడియోస్ చూస్తున్నారు, కామన్ అయిపోయినాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి, వెబ్ సిరీస్లు అవి ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఇవి చూడటం వల్ల వైఫ్ హస్బెండ్ ఇంకా సెక్స్లో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని అవి తీరక విడాకులు డివోర్స్ తీసుకుంటున్నారా? ఇప్పుడు ఈ వీడియోస్ పోర్న్ వీడియోస్ లైంగికపరమైన వీడియోస్ కేవలం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వ్యూస్ ద్వారా యూట్యూబ్ వాడి దగ్గర నుంచి డబ్బు సంపాదించడం, ఎక్కువ మంది చూసేలా తయారు చేస్తారు. అదంతా నిజం కాదు. అవే నిజం అనుకుని పదే పదే అవి చూసి అలా నా మొగుడు చెయ్యాలని భార్య కోరుకోవటం, భార్య వీడు చెప్పిన విధంగా చెయ్యాలని కోరుకోవటం. ఇప్పుడు కొన్ని పనులు అడగటం తప్పులేదు, ఇష్టం లేని దాన్ని బలవంతం చేయకూడదు. ఇప్పుడు మేము వీడియో చూసావు, వీడియోలో చూసిన విధంగా అనుకరించాలి, అక్కడున్నట్టుగా ఆ మహిళ చేసినట్టుగా నువ్వు చెయ్యి అని భార్యని చెప్తే భార్య ఒప్పుకోదు. అట్లాగే మొగుడు దాంట్లో చేసిన విధంగా చెయ్యంటే వీడు ఒప్పుకోడు. కనుక బలవంతం చేయకూడదు. కనుక పోర్న్ వీడియోస్ ఎక్కువగా చూడటం వల్ల నష్టమే జరుగుతుంది. విడాకులు కూడా అవుతున్నాయి. విడాకులే ఉంది, జీవితమే నాశనం. ఇంకా కొంతమంది అక్కడ పెట్టుకొని మొదలు పెడతారు, అది పెట్టుకోకపోతే ఇక్కడ ఏమి లేదు సినిమా అంటే స్ట్రాంగ్ అవ్వదు. వాళ్ళు అక్కడ పెట్టుకుని ఎదురుగుండా వీడియో పెట్టుకుని మొదలు పెడతారు వీళ్ళు. అంటే వీడు వీడియో చూడందే వీడికి అసలు ఆ లైంగిక ప్రేరణే జరగదు. కనుక ఈ పోర్న్ వీడియోస్ అధికంగా చూసేవాళ్ళు అది ఒక మానసిక సమస్య. తక్షణం మానండి. అది చూడటం అనేది మంచిది కాదు. అదంతా మోసం. దాంట్లో జరిగేవన్నీ కూడా కృత్రిమ సంఘటనలు మాత్రమే. వాళ్ళ డబ్బుల సంపాదన కోసం కృత్రిమంగా సృష్టించిన వీడియోలు. ఆ వీడియోలను నిజమని నమ్మద్దు, నమ్మి మోసపోవద్దు. ఒక సీనియర్ డాక్టర్గా ఎంతోమంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీరు వాటిని పరిష్కరించారు. మరి ఈ వీడియోస్ పోర్న్ సైట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాటిని పూర్తిగా రద్దు చేయాలి అని మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? నా ఉద్దేశంలో లైంగిక విజ్ఞానాన్ని అందించాలి, పుస్తకాల్లో ముద్రించాలి, టీచర్లు లైంగిక విజ్ఞానము సెక్స్ ఎడ్యుకేషన్ అందించాలి. అట్లాగే మన పిల్లలకి కొంత పరిజ్ఞానం అందించాలి. తల్లి కూతురుకు చెప్పు, తండ్రి కొడుకు చెప్పు. ఆ విధంగా లైంగిక విజ్ఞానము మనం నేర్పాలి. కానీ ఇగో ఈ వీడియోలు మాత్రం ఆధారపడకూడదు. వీడియోలు కేవలం కమర్షియల్, డబ్బుల కోసం, అవన్నీ అవాస్తవాలు. అవన్నీ కూడా చూడటం ద్వారా అనేకమైన జీవితాలు నాశనం అవుతున్నాయి, మానసిక సమస్యలు వస్తున్నాయి. మరి భార్యాభర్తలు విడిపోతున్నారు, వాళ్ళ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ పోర్న్ వీడియోస్ని భారతదేశ కేంద్ర ప్రభుత్వం వాటిని బ్యాన్ చేయవలసిన అవసరం ఉంది. లైంగిక విజ్ఞానం ఇవ్వచ్చు, అంతేగాని ఇలా ఇవి అందించడం తప్పు. డాక్టర్లు చెప్పిన వీడియోలు ఓకే, వాస్తవాలు చెప్తారు, అంతేగాని అభూత కల్పనలు. ఆ యాక్షన్ వీడియోస్ ఉంటాయి, ఆ యాక్షన్ వీడియోస్ అన్నీ కూడా కేవలం మోసపూరితం. అవన్నీ కూడా యువతీ యువకులను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.
మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీకొచ్చిన రేరెస్ట్ కేస్ ఏంటి? ఒక అమ్మాయి దగ్గర నుంచైనా, అంటే ఆడవారి దగ్గర నుంచైనా, పురుషుల దగ్గర నుంచైనా మీకొచ్చిన ఒక రేరెస్ట్ కేస్, అంటే హ్మ్. ఇలా కూడా ఉంటారా అని మీ మైండ్‌కే అనిపించిన కేస్? రేరెస్ట్ కేస్ అంటే ఒక ఇద్దరు బీటెక్ పాస్ అయిన వాళ్ళు వచ్చారు. హ్మ్. తల్లిదండ్రులు వివాహం వాళ్ళిద్దరికి చేశారు. అబ్బాయి బీటెక్, అమ్మాయి బీటెక్. హ్మ్. ఆ బీటెక్ పాస్ అయిన తర్వాత వివాహం అయిన తర్వాత శోభనం రోజు ఏం చేయాలో ఇద్దరికి తెలవదు. హ్మ్. ఎక్కడ ఎలా ఉంటుంది, ఏం చేయాలో తెలవదు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఇది ఎంత 2 ఏళ్ళు అయింది. ఈ టైంలో కూడా అలా ఈ సెక్స్ టైం గురించి నేను తెలియని వాళ్ళు కూడా ఉంటారా? ఆశ్చర్యపోయాను. హ్మ్. అమ్మాయి బీటెక్, అబ్బాయి బీటెక్. వాళ్ళిద్దరూ వచ్చారు. సార్ ఈయనకి ఏమీ తెలవదండి అంది. పోనీ అమ్మాయి చెప్పింది. వీడంటాడు ఆమెకి ఏం తెలవదండి అంటాడు. అసలు యోని ఎక్కడ ఉంటదని అడుగుతున్నాడు. ఈయన పురుషాంగం ఎక్కడ పెట్టాలండి అని ఆమె అడుగుతా ఉంది. ఇది పరిస్థితి. నేను ఒక విధంగా షాక్‌కు గురయ్యాను. సరే వాళ్ళు ఇవన్నీ మాకు తెలవదండి. ఎవరు చెప్పలేదండి. మాకేం తెలవదు. వివాహానికి ముందు మేము రాముడు మంచి బాలుడు అన్నట్టుగా నేను సీతమ్మలాగా ఉన్నాను. ఆయన రాముడిలా ఉన్నారు. మాకేమీ తెలవదు. అందువల్ల మాకేమీ తెలవట్లేదు. మరి వాళ్ళకేం చెప్పి పంపించారు? వారికి చెప్పి ఎలా చేయాలో ఏంటో ఆ ప్రక్రియ గురించి అవగాహన కల్పించి పంపించాను. హ్మ్. మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేసిర్రా? ఇప్పుడు ఓకే మళ్ళీ సార్. తర్వాత కాల్ చేసి చెప్పారు. హ్మ్. సార్ మేము బీటెక్ పాస్ అయ్యాం. హ్మ్. మాకే ఇంత అవివేకంలో ఉంటే హ్మ్. మరి ఊర్లలో ఉండేవాళ్ళు 8వ తరగతి, 10వ తరగతి వాళ్ళకేముంటుందని అడుగుతున్నారు. హ్మ్. కనుక ఇది ప్రభుత్వము బాధ్యతాయుతంగా హ్మ్. లైంగిక విజ్ఞానం అని బోధించే విధంగా హ్మ్. కనీస ప్రాథమికంగా లైంగిక విజ్ఞానం వాళ్ళకి అందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పురుషాంగము, పురుషాంగ నిర్మాణము, విధులు, అలాగే యోని ఎక్కడ ఉంటుంది, మూత్ర విసర్జన ఎక్కడ జరుగుతుంది, మల విసర్జన ఎక్కడ జరుగుతుంది, యోని ఎక్కడ ఉంటుంది, పురుషాంగం ఏంటి, పురుషాంగంని ఎలా ఏంటి, ఇవన్నీ కూడా ప్రాథమిక పరిజ్ఞానాన్ని స్కూళ్ళలో, కాలేజీలో టెక్స్ట్ బుక్‌లోనే ప్రింట్ చేసి అధ్యాపకులు బోధించాలి. అది నా అనుభవం. ఆహ్, మీ దగ్గరికి ఎంతోమంది ఎయిడ్స్ పేషెంట్స్ వచ్చుంటారు. ఎందుకంటే గత ఒక 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎయిడ్స్ మహమ్మారి బాగా విజృంభించింది భారతదేశంలో. అప్పుడు ఎక్కువ హైవే పైన లారీ డ్రైవర్లు, అలాగే ఈ ఏరియాల్లో ఎక్కడైతే బ్రూతల్ హౌసెస్ ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో, ఆ ఏరియాలో మాత్రమే హెచ్ఐవీ ఎక్కువ ఉండేది వైరస్. పట్టణాల్లో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు పట్టణాల్లో ఎక్కువ పెరిగిపోయింది హెచ్ఐవీ వైరసు. ఊర్లల్లో, హైవేలలో తక్కువైపోయింది. కారణం ఏంటి సార్? అంటే వాళ్ళు అవగాహన పెరిగింది. హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారు, ఈ వేశ్య వృత్తిని అనుసరించే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్‌లోనే వాళ్ళే పెట్టుకుంటున్నారు. హ్మ్. ఓ డజన్ పెట్టుకుంటారు. హ్మ్. పైగా మంచి బ్రాండ్ పెట్టుకుంటారు. ఎందుకు పంక్చర్ అవ్వకుండా. హ్మ్. అంటే ఇప్పుడు మనకి కామధేను అని ఓ బ్రాండ్ ఉంది. కొంచెం ఖరీదు ఎక్కువ. రూ. 30, 40 ఉంటది. రూపాయి, రూ. 2 దాన్ని కొంటే చిరిగిపోద్ది. హ్మ్. చిరిగిపోతే మళ్ళీ ఇబ్బందొస్తుంది. అందుకని వాళ్ళే కొని తెచ్చి పెట్టుకుంటున్నారు. కొంతమంది రూల్ పెడతారు. ఈ కాండోమ్ ఏసుకోకపోతే నీకు నాకు రామ్ రామ్ అంటారు. సార్ కండోము అంటే ఎప్పుడైనా వేరే స్త్రీ దగ్గరికెళ్ళినప్పుడు, బ్రోతల్ హౌసెస్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక కండోమ్ పెట్టుకుంటే మంచిదా? 2 కండోమ్స్ ఇప్పుడు పెట్టుకుంటే 1, 2 కాదు. మంచి నాణ్యత కలిగింది. నేను చెప్పాను కదా! ఓ బ్రాండ్ కామధేను అంటే ఖరీదైంది. బావుంటుంది. అది తేలిగ్గా చెరగదు. తర్వాత అది వేసుకునే విధానము ముందు ఇంటికాడ ఒకసారి ట్రైలెయ్యాలి. మొదటిసారి అవునవును. అదేమి అంత సులభం గాదు. డైరెక్ట్ అక్కడ వెళ్లి పెట్టుకున్నప్పుడు అది ఓ రింగులా ఉంటది. ఆ! ఆడికి ఎట్ట వాడాలో తెలవదు. ఆ రింగును ప్రవేశపెడితే పైకి అది వస్తుంది. ఆ రింగు చూసి ఇది ఎట్టా అంటే తెలవదు. కనుక ముందు ఒకదాన్ని ఇంట్లో నువ్వు ఎళ్ళక ముందు ప్రాక్టీస్ చేసుకొని క్రికెట్ మ్యాచ్‌కి ఏసుకొని ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తారో అంతే రిహార్సల్ ఏసుకొని ఎళ్తే పెద్ద ఇబ్బందేముండదు. కనుక ఈ కాండోమ్ ప్రతి ఒక్కరూ వాడటం తప్పనిసరే. ఎందుకంటే అదే హెచ్ఐవీ గురించి. ఎవరిని నమ్మకూడదు. హ్మ్. వాళ్ళు చెప్తుంటారు. హ్మ్. అయినా వద్దు. భార్య కాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత ఇదైనా, ఎంత పరిచయం ఉన్నా, కాండోమ్ లేకపోతే నీ జీవితము గుల్లా. మటాష్. అంతే. హ్మ్. కనుక అంటే ఎవరిని నమ్మొద్దు. వాళ్ళు చెప్తుంటారు. హరికథలు, బుర్రకథలు చెప్తారు. నువ్వే అంటారు. నువ్వొక్కడివే అంటారు. కాదు. నీతో ఒప్పుకుందంటే ఎంతమందో. కనుక అది
జాతీయ రహదారి లాంటిదని కానీ మరి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆగట్లేదు కదా సార్. ఎవరు భయపడట్లేదు. సరే. హెచ్ఐవి వైరస్ వల్ల చనిపోము అనే ఆ! ధైర్యం జనాల్లో అదైతే ఉంది. హెచ్ఐవి వచ్చినంత మాత్రాన అది మరణించరు. హెచ్ఐవి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం బిల్ గేట్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఖరీదైన మందులు ఇవ్వటం, ప్రతి జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లో ఏఆర్టీ అనే సెంటర్లు, యాంటీ రిట్రోవైరల్ థెరపీ సెంటర్స్ బిల్ గేట్స్ పుణ్యాన అందరికీ ఇవ్వటం. ఆ మందులు వాడిన తర్వాత నాకు తెలిసిన పేషెంట్లు సుమారుగా 40 ఏళ్ళు బతుకున్నారు. కనుక ఈ రోజున హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీరేమీ భయపడవసరం లేదు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త ట్రెండ్ ఏంటంటే సార్, యువకుల్లో చాలామంది భావప్రాప్తి కోసం కండోమ్ లేకుండానే సెక్స్ చేసుకుంటే మనం ఆనందంగా ఆ భావప్రాప్తి కలుగుతది. ఒక అద్భుతం మనం ఆస్వాదించొచ్చు అనే ఉద్దేశంతోటే చాలామంది అసలు పాల్గొన్నప్పుడు కండోమ్స్ పెట్టుకోవట్లేదు. ఇటు అబ్బాయిలైనా సేఫ్టీ వాడట్లేదు అని ఎక్కువ ట్రెండ్ టాక్ నడుస్తుంది. అమ్మాయికి కూడా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు స్టూడెంట్ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, హ్మ్. ఏదైనా కోలివింగ్ అయినా ఎవరైనా కాండోమ్ నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో. హ్మ్. ఇది లేకుండా రామ్ రామ్ అను. ఎందుకంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. వచ్చేస్తుంది హెచ్ఐవి. కనుక ఎవరిని నమ్మొద్దు, మాటలు నమ్మొద్దు. అంటే కుర్రోడు కూడా చక్కగా కథ వల్లిస్తుంటుంది. నువ్వే బావా అంటది. ఆ నువ్వే బావా ఎన్ని నమ్మద్దు. మనం ఇద్దరము బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటాం. అవన్నీ వద్దు. ఎవరైనా మనకు పరిచయం లేని భార్య కాకుండా, భర్త కాకుండా, ఇతరులతో పరవారితో లైంగిక చర్యకు పాల్పడినప్పుడు కాండోమ్ నాణ్యత కలిగిన కామధేను లాంటి కాండోమ్ తప్పనిసరి. నువ్వు మగవాడైనా పర్సులో పెట్టుకో, జేబులో పెట్టుకో, 4 5 పెట్టుకో, కొనుక్కో. ఇంకా ఏం సిగ్గుపడద్దు. కొంతమంది మందుల షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి కదా, సిగ్గుపడుతుంటారు. హ్మ్. కాండోమ్ కొనాలంటే ఆడపిల్లలు కూడా ఈరోజు సిగ్గుపట్టలేదు. వెళ్తున్నారు, ధైర్యంగా కొనుక్కుంటున్నారు. కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాలు, అమెరికాలో వాళ్ళు రోడ్డు మీదే పెట్టారు. ఫ్రీగా బటన్ నొక్కితే పడిపోతుంటాయి కండోమ్స్. కండోమ్స్. హ్మ్. బటన్ నొక్కు తీసుకో. హ్మ్. వాళ్ళు ఆ రకంగా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కొనుక్కోవాల్సిన ఖర్చు లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కాండోమ్ డిస్పెన్సింగ్ బాక్స్. చాలా ఉపయోగాలు ఒక కండోమ్ వల్ల. రోగాల బారిన పడరు. అటు ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఇటు గొడవలైతాయి. ఈ గొడవలు జరగకుండా ఉంటది. ఒక కండోమ్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఇప్పుడు హెచ్ఐవియే కాదు, ఇంకో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్వి. అది ఏమి ప్రాణాంతకం కాకపోయినా న్యూసెన్స్ ఎక్కువ. ఇదేంటి, పురుషాంగం మీద ఎర్రగా అవుతుంటాయి, పొక్కులు వస్తుంటాయి, ఆ పురుషాంగం ముందుండే తోలు చీలుతుంటుంది. దీనివల్ల మగవాడికి ప్రాబ్లం ఉంటుంది కానీ స్త్రీకి ఏముండదు. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 అని 2 అని ఉన్నాయి. ఇవి న్యూసెన్స్ వాల్యూ. దీంతో కూడా కొంతమంది మానసికంగా ఒత్తిడికి గురైపోతూ ఉన్నారు. ఇప్పుడు కను బాగా ప్రబలిస్తుంది సార్ ఇప్పుడు ఈ వైరస్. హెచ్ఐవి ఎంత ఉందో హెచ్ఎస్వి కూడా అంత ఉంది. ఇప్పుడు హెర్పిస్ దీనికి సింప్లెక్స్. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 and 2. హ్మ్. దీనికి ఒక రక్త పరీక్ష ఉంది. హ్మ్. హెచ్ఎస్వి1, హ్మ్. ఐజీజీ, ఐజీఎం. హ్మ్. హెచ్ఎస్వి2, ఐజీజీ, ఐజీఎం. పరస్త్రీలతో సంబంధం పెట్టుకుని పురుషాంగం ఎర్రగా ఉంది, కురుపులు వస్తున్నాయి, హ్మ్. ఎన్నో మందులు వాడాను. ఇది ఇంకోటి ఏంటంటే, ఈ పురుషాంగంతో పాటు నోట్లో కూడా పొక్కులు వస్తాయి, హ్మ్. నాలుక ఎర్రగా అవుతుంది. హ్మ్. ఈ హెచ్ఎస్వి నోట్లోనూ వస్తుంది, పురుషాంగం మీద కూడా వస్తుంది. దీనికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు, తగ్గిపోతుంది. దీనికి అసైక్లోవిర్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంది. అసైక్లోవిర్ 400 mg ట్యాబ్లెట్లు రోజుకు 3 10 రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది. కనుక ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ACY CLO VIR అసైక్లోవిర్ 400, HSV1, HSV2, IgG, IgM టెస్ట్ అడగండి. దీనికి ఏమి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏమి లాంఛనంగా రాయాల్సిన అవసరం లేదు. ఓ ల్యాబొరేటరీకి వెళ్ళండి, సెల్ఫ్, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, టెస్ట్ చేస్తారు, ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కనుక కేవలం హెచ్ఐవి అనే కాకుండా ఈ రోజుల్లో మనం బాధపడుతుంది హెచ్ఎస్వి. ఇంకా చాలా రకాల వైరస్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో స్త్రీకి సంక్రమిస్తే పిల్లలు పుట్టే ప్రక్రియలో కొంత ఇబ్బంది రావచ్చు. హ్మ్. కనుక ఎవరైనా, ఎంతటి వాడైనా, ఎంత ఆప్తులైనా కాండోమ్ అనేది తప్పనిసరి.
ఇద్దరికి కూడా యువతి యువకులకు వాళ్ళ యొక్క శ్రేయస్సు దృష్ట్యా. మీరు చెప్పేదాన్ని బట్టి హెచ్ఐవి కంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరసే చాలా ఇవాళ ప్రమాదకరం ఎక్కువ మందికి ఉంది అది. దీంతో పాటు టార్చ్ వైరస్లు అని ఉన్నాయి. ఈ టార్చ్ వైరస్లు అంటే ఆ, అవి కూడా ఇబ్బంది పెడతాయి. దాంట్లో టాక్సోప్లాస్మా, టీఓ అంటే టాక్సోప్లాస్మా, ఆర్ అంటే రుబెల్లా, సి అంటే క్లమిడా, ఈ విధంగా హెచ్ అంటే హెర్పీస్. వాళ్ళు నేను చెప్పింది హెచ్ఎస్వి 1 and 2 అన్నాను కదా, లేకపోయినా టార్చ్ ప్రొఫైల్ అనండి, టీఓఆర్సిహెచ్ టార్చ్. టార్చ్ అంటే మన బ్యాటరీ లైట్ ఉంది కదా, దాని పేరే టీఓఆర్సిహెచ్ టార్చ్ ప్రొఫైల్ చేస్తే ఈ అన్ని వైరస్లు వచ్చేస్తాయి. ఆ విధంగా ఇవి భవిష్యత్తులో మనకి సంతానం కలగడానికి స్త్రీకి కొన్ని అవరోధాలు వస్తాయి. అందువల్ల హెచ్ఐవినే కాకుండా ఇవి కూడా టార్చ్ వైరస్లు కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి కనుక కాండోమ్ తప్పనిసరి. ఎంతటి వారైనా ఎంత ప్రేమ ఉన్నా నువ్వే బావా అన్నా కాండోమ్ తప్పనిసరి. అట్లాగే ఆడపిల్లలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, మగవాడు పర్సులో పెట్టుకుంటావా, జేబులో పెట్టుకుంటావా, తప్పనిసరిగా చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని మన ఒళ్ళు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. లేదా భవిష్యత్తులో సమస్యలు హెచ్ఐవి కంటే కూడా సమస్యాత్మకం ఈ వైరస్లు. అయితే ఏం ప్రాణం తీయవు. న్యూసెన్స్ అని చెప్పాను కదా, న్యూసెన్స్ వాల్యూ, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది, లేదా ఇప్పుడు నోట్లో పొక్కుల కోసం వెళ్తుంటారు డాక్టర్ల దగ్గరికి, అన్ని మందులు వాడుతుంటారు వాళ్ళు. అసలు కనీసం ఇప్పుడు చెప్తున్నాను కదా, నోట్లో నాలుక మీద పుళ్ళు, నాలుక ఎర్రగా ఉంటుంది, నోట్లో పుండ్లు వాళ్ళు మీరు చెక్ చేయించుకోండి. హెచ్ఎస్వి 1 హెచ్ఎస్వి 2 టెస్ట్ చేయించుకుంటే అసలు కొంతమందిని అయితే నేను చూడగానే మందు ఇచ్చేస్తా, ఏం అవసరం లేదని. నేను ఆ సైక్లోవేర్ ఇచ్చేస్తా, దండం పెడతారు వచ్చి, డాక్టర్ గారు ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఇన్ని హాస్పిటల్ తిరిగాను, నాలుక మీద ఎర్రటి పుండ్లు, మరి నాలుక ఎర్రగా అయిపోవటం, పెదాల మీద పుండ్లు, ఎవరి వల్ల కాలేదు. మీరు 30 ట్యాబ్లెట్లు ఇచ్చారు, సైక్లోవేర్ అనే ట్యాబ్లెట్లు ఇచ్చారు, పూర్తిగా నయం అయిపోయింది అంటారు. కనుక పురుషాంగంపై వచ్చే సమస్య, నోట్లో సమస్య ఈ హెర్పీస్ వైరస్. దీని గురించి ఇంకా అవగాహన ప్రజల్లో రాలా. అంటే సార్ ఈ పురుషాంగం పైన ఇవి ఏవైతే మీరు పులిపిర్లు అవి అలా వస్తాయి కదా, ఎర్రటి పులిపిర మచ్చలు, అనదు, పులిపిర అన్న నేను చిన్న పుండులాగా కురుపు. మనకు నోట్లో ఆ. పుండ్లు ఎట్ట వస్తాయో అది నోట్లో పుండు, పురుషాంగం మీద పుండు. ఓకే. ఎర్రగా నాలుగు ఎర్రగా అయిపోద్ది, పురుషాంగం ఎర్రగా అయిపోద్ది. సరిగా స్నానం చేయకపోతే కూడా, అంటే నీట్గా ఉండకపోవడం వల్ల కూడా ఇలాంటి వైరస్లు సోకుతాయి సార్. అసలు కొంతమంది నేను పరీక్ష చేసేటప్పుడు ఆ తోలు వెనక్కి తీస్తే మొత్తం డర్టీగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అవును. ప్రతి ఒక్కరూ స్నానము బాత్రూంలో బోల్ట్ వేసుకొని చేయాలి. కొంతమంది బయట కడ్రాయర్తోనూ లేకపోతే ఒక పంచి కట్టుకుని ఒక టవల్ కట్టుకుని స్నానం చేసేస్తుంటారు బావుల దగ్గర, బోరుల దగ్గర. ఇప్పుడు కూడా చేస్తున్నారు, బోరుల దగ్గర, బావుల దగ్గర పోసేయటం, లేదా ఈ డ్రైవర్లు అయితే రోడ్డు పక్కన చేసేయటం చేస్తారు. బాత్రూంలో బోల్ట్ వేసుకుని స్నానం చేసేటప్పుడు పురుషాంగం ముందు ఉన్న చర్మాన్ని వెనక్కి తీసి అక్కడుండే బుల్లెట్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు తప్పనిసరిగా. ముస్లింలకి చిన్నతనంలో సుల్తీ చేస్తారు. ఇప్పుడు ఇదేంటంటే ఈ వెనక్కి తీయకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి అక్కడ పుండు లేదా చీలటం. ఇంకోటి ఏంటంటే ఇలా శుభ్రం చేసుకోకపోతే పురుషాంగంపై క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముస్లింలకు క్యాన్సర్ రాదు, పురుషాంగ క్యాన్సర్ రాదు, హిందువులకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ తెల్లగా ఉంటుంది పురుషాంగం ముందు, దాన్ని వైద్య పరిభాషలో స్మెగ్మా అంటారు. ఈ స్మెగ్మా నీకే కాదు, నీకు క్యాన్సర్ కాదు, అది ఆ స్త్రీకి అంటితే ఆమెకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుంది. కనుక అటువంటి దాన్ని చిన్న చర్య, బోల్ట్ వేసుకుని స్నానం చేసేటప్పుడు చర్మం వెనక్కి తీసి పురుషాంగం, నీ ముఖం ఎంత శుభ్రంగా ఉందో నీ బుల్లెట్ కూడా అంత శుభ్రంగా ఉండాలి. అబ్బాయిలు ఒక 8 years 9 years అయిన తర్వాత స్నానము వాళ్ళే చేసుకుంటారని నాన్న వదిలేస్తాడు అబ్బాయిల్ని. అప్పుడు చిన్నప్పుడు నాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, అరే క్లీన్గా కడుక్కోరా అంటే. వాళ్ళు ఒక స్టేజ్ వరకే మనకి స్నానం చేపిస్తారు నాన్నైనా కూడా అబ్బాయిలకి. ఓ 10 years 11 years దాటిన తర్వాత కొంతమంది అసలు సరిగా స్నానం చేయరు. అంటే అమ్మా నాన్న కూడా ఈ చర్మం వెనక్కి తీసి వాళ్ళకి ఎక్కడుంది అవగాహన. ఇంకోటి
కొంతమందికి ఒక 5, 6 ఏళ్ళు వచ్చేదాకా వెళ్ళదు వెనక్కి, బలవంతాన వెనక లాగకూడదు. హ్మ్. ఎవరంటే ఒక 7, 8 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ స్నానం చేయించేటప్పుడు నిదానంగా వెనక్కి తీయటానికి ప్రయత్నం చేయాలి. రావట్లా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారు మా అబ్బాయికి ఈ చర్మం ముందున్న చర్మం వెనక్కి రావట్లేదని చూపించండి. మీరు బలవంతం చేయొద్దు. హ్మ్. బలవంతం చేసి వెనక్కి లాగారంటే అది వాసిపోద్ది. హ్మ్. కనుక పురుషాంగముపై ఉండే చర్మం వెనక్కి తీసి కడుక్కోవటం ద్వారా హ్మ్. నీ ఆరోగ్యమే కాదు, అవతల మహిళ అవి ఈ రోజున భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉన్నాయంటే మన బుల్లెట్ని డర్టీగా పెట్టుకుని, బుల్లెట్ హ్మ్. మీద అంతా దరిద్రం అంతా పెట్టుకుని, ఆ దరిద్రాన్ని లైంగిక చర్య జరిగేటప్పుడు మహిళకు అంటించి హ్మ్. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. కనుక చిన్న చర్య హ్మ్. ఇది తెలవక అవగాహన లోపం వల్ల, తల్లి తండ్రి నేర్పించకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళెవరికీ తెలవట్లేదు. నేను అందరికి వచ్చిన ప్రతి పేషెంట్కి చెప్తా, హ్మ్. పాఠం చెప్తాను, శుభ్రం చేసుకో ఇది అని చెప్పి చెప్తాను. కనుక బాత్రూంలోకి వెళ్ళి ఇక మీదట మీరు బోర్ల ముందు లేదు బావుల ముందు మరి కడ్రాయర్లు కట్టుకుని, లేకపోతే ఇది మన తుండు కట్టుకుని, టవాలు కట్టుకుని స్నానాలు మానేయండి. అట్లా కొంతమంది కాలువల్లో ఈత కొట్టేసి అదే స్నానం అంటారు. అది కాదు స్నానం. బాత్రూంలో తలుపేసుకుని స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు ఇంటింటికి టాయిలెట్ కట్టించారు కదా. మీ హ్మ్. ఇంట్లో టాయిలెట్ ఉంది, మీకేం కర్మ బావుల దగ్గర అక్కడికి వెళ్ళి ఉన్నాయి కదా. ప్రతి ఇంటికి భారతదేశంలో 140 కోట్ల మందికి కూడా మనకి టాయిలెట్లు ఆయన ఉచితంగా కట్టించి పెట్టాడు. బాత్రూమ్స్. బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఉంది. హ్మ్. కనుక అక్కడికి వెళ్ళి ఆ నీట్‌గా ముందు స్నానం చేయాలి. స్నానం కాదు, చర్మం వెనక్కి లాగి హ్మ్. దానికి శుభ్రం చేయండి. హ్మ్. నేను చెప్పానా, ముఖం ఎంత శుభ్రంగా ఉందో హ్మ్. నీ బుల్లెట్ కూడా అంత శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఓకే. లేకపోతే ఇక రోగాల బారిన పడతారు. పడతాం. ఇంకోటి ఏంటి, అవి మూత్రనాళం లోపలికి ప్రవేశించి షుగర్ ఉంటే హ్మ్. అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి. హ్మ్. అట్లాగే షుగర్ ఉంటే ఆ ముందున్న చర్మం చీలటం, హ్మ్. దాని మీద పుండ్లు ఎర్రగా అవటం, ఇక చీము కూడా కారుతుంటుంది. హ్మ్. కనుక చిన్న చర్య తల్లిదండ్రులు సకాలంలో సరైన వయసులో వారికి అవగాహన కల్పించని కారణం వల్ల నీ కొడుకు, నీ కోడలు, కొడుకేమో సమస్యలు, కోడలకేమో గర్భాశయ ముఖద్వార క్యాన్సరు. కనుక లైంగిక విజ్ఞానం నేర్చుకోవడంలో తప్పేమీ లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఇదేమి లైంగిక విజ్ఞానం నేర్చుకోవటం నేరము ఘోరము కాదు, కాబోదు కూడా. మగవారికి లాస్ట్ స్టేజ్ ఎప్పుడు సార్? అంటే వయసు పరంగా సెక్స్‌కి ఇదే వాళ్ళ లాస్ట్ స్టేజ్. అంటే ఇప్పుడు ఒక కులమానం ఉంటది. 100 సంవత్సరాలు బతుకుతారంటే మగవారు ఎన్ని ఇయర్స్ వరకి సెక్స్ చేయొచ్చు? మగవారు ఫిట్గా ఉంటే 90 ఏళ్ళ దాకా ఎటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. అయితే ఈ 90 ఏళ్ళకి ఇంతలావు నుండి లేకపోతే జబ్బులన్నిటికీ నిలయం అయితే శరీరము, నీ అన్నీ నీకే ఉండే, షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి. కొంతమందికి అనుమానం, గుండె జబ్బు ఉంది, నేను చేయొచ్చా? చేయొచ్చు. స్టెంట్ వేయించుకున్నా చేయొచ్చా? లేదా? చేయించుకోవచ్చు. బైపాస్ ఆపరేషన్ అయింది, చేయించుకోవచ్చా? లేదా? చేయొచ్చా? లేదా? నాకు యాక్సిడెంట్ అయిందని ఒక భయంతోటి ఉంటుంది కాదు, కొంచెం. అందరికి భయం ఏంటంటే, హ్మ్. నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నా, గుండెకి స్టెంట్ వేయించుకున్నా, నాకు గుండె జబ్బు ఉంది, గుండె జబ్బు మందులు వాడుతున్నా, అసలు సెక్స్‌లో పాల్గొనొచ్చా? లేదా? పాల్గొనొచ్చు. హ్మ్. కాకపోతే జబ్బు వచ్చినాక, స్టెంట్ వేసుకున్నాక, బైపాస్ అయినాక 6 నెలలు ఆగాలి. హ్మ్. ఆగి మనం మళ్ళీ యవ్వనంలో శోభనం రోజు చేసినట్టు కాదు. హ్మ్. ఇది వయసు పెరిగిన కొద్దీ వారానికి 2 రోజులు, హ్మ్. తర్వాత వారానికి 1 రోజు, ఇంకా వయసు పెరిగిన తర్వాత 15 రోజులకు ఒకసారి, హ్మ్. 90 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు చేయగలుగుతారు. హ్మ్. వాళ్ళ యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి హ్మ్. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. హ్మ్. మీ పాలిట శత్రువు ధూమపానము, మద్యపానం. హ్మ్. నువ్వు మందు కొడుతూ నేను నా భార్యని ఇంత లావు అవ్వాలి, గట్టిగా అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎక్కువసేపు చేయాలంటే ఎట్ట చేయగలుగుతారు? హ్మ్. ఇంకో టెక్నిక్ ఉంది, మీకు చెప్పలేదు. స్టాప్ అండ్ స్టార్ట్ అంటారు. హ్మ్. యోనిలో ప్రవేశపెట్టి టకటకటకలాడించకూడదు. హ్మ్. ప్రవేశపెట్టి ఆగాలి, హ్మ్. మళ్ళీ బయటికి రావాలి, హ్మ్. మళ్ళీ లోపల పెట్టాలి. దీన్ని వైద్యపరంగా స్టాప్ అండ్ స్టార్ట్ అని. హ్మ్. అంటే అదొక స్లో ఫార్ములా. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హ్మ్. దెబ్బలాడించకూడదు. హ్మ్. లోపల పెట్టడం, ఆగటం, హ్మ్. మళ్ళీ బయటికి తీయటం. మీరు 15 నిమిషాలు, 20 నిమిషాలు చేయగలుగుతారు. హ్మ్. ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. హ్మ్.
ఆ అప్పుడు ఆ విధంగా టైంలో అంగం కూడా అలానే గట్టిగా ఉంటుంది సార్ ఇక్కడ? గట్టిగా ఉంటుంది. ఇంకో హ్మ్. లోపల యోనిలో ఉండే జీ స్పాట్ అనేది కూడా ప్రేరణకు గురవుతుంది. హ్మ్. మీరు ఎవరైతే 1 మినిట్, 2 మినిట్, హాఫ్ మినిట్ డకౌట్ వాళ్ళు హ్మ్. మీరు లోపల పెట్టండి, ఆగండి. హ్మ్. మళ్ళీ బయటికి తీసుకురండి. హ్మ్. మళ్ళీ పెట్టండి. స్లోగా లోపలికి, బయటికి. ఇన్, ఔట్, ఇన్, ఔట్, ఇన్, ఔట్ ఇలా చేయాలి గానీ హ్మ్. దబదబలాడిస్తే 6 నిమిషాల్లో కారిపోతుంది. మీరు యోనిలో జీ స్పాట్ అని చెప్పారు. ఆ జీ స్పాట్ అంటే ఇప్పుడు అంగం మీడియం సైజ్ ఉన్నా, పెద్దగా ఉన్నా, కొంచెం చిన్నగా ఉన్నా, వీళ్ళు ఎక్కువసేపు వీళ్ళ అంగం టైట్ ఉండడం వల్ల ఆ జీ స్పాట్‌కి ప్రేరణ కలుగుతదా సార్? అంగం సైజుకి, హ్మ్. పనితీరుకి ఎటువంటి పోలిక లేదు, సంబంధం లేదు. హ్మ్. ఇంకా కొంచెం తక్కువ ఉన్నవాడే ఇంక బాగా కొట్టగలుగుతాడు. హ్మ్. ఏదో పొడుగ్గున్నవాడు ఏదో పొడిచేస్తారనే మాత్రం అనుకోబాకండి. హ్మ్. నాకు 4 అంగుళాలు కావాలి, 5 కావాలి, 6 కావాలి హ్మ్. అట్లా కాదు. హ్మ్. మీరు మద్యపానం సేవించొద్దు. హ్మ్. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు ముందు దూరంగా అండి. హ్మ్. అవి 2 ఉన్నంతకాలం నన్ను అడగద్దు. నేనేం చేయలేకపోతున్నానంటే అయి నీ పాలిటి శత్రువులు. యోనిలో 2.5 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్ల దూరంలో ఒక జీ స్పాట్ అని ఉంటుంది. ఆ జీ స్పాటు చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా అందరికీ ఎంత ఉండాలంటే యావరేజ్ 3 ఉంటే చాలు. 3 అంగుళాలు సరిపోతుంది. ఆ జీ స్పాట్ 2.5 అంగుళాల్లో ఉంది. కనుక అది ఎళ్లి తగులుతుంది. చక్కటి ఆనందాన్ని స్త్రీలు పొందగలుగుతారు. కనుక 5 అంగుళాల వాడు, 6 అంగుళాల వాడు, 6 అడుగుల ఆజానుబాహుడు ఏదో పొడిచేస్తాడు అనుకోకండి. పొట్టిగా ఉన్నా లాల్ పొట్టిగా ఉన్న బహదూర్ వాళ్ళకి గూడా వాళ్ళ పిల్లలు చాలా 6 ఫీట్ ఉన్న వాళ్ళు పుడతారు. అందంగా పుడతారు. తండ్రి పొట్టిగా ఉన్నా పోలికలతోటి. కూడా 6 అడుగులాడి కంటే కూడా బాగా చేసి ఇంకా తృప్తిగా చేయగలుగుతారు. కనుక 2.5 అంగుళాలు మనకు కావాల్సింది 2.5 అంగుళాలు. 2.5 అంగుళాల్లో ఉన్న జీ స్పాట్‌ని తాకితే చాలు. ఈ స్పీడ్ వద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎవరైతే స్లోగా ఇన్ను, ఔటు, ఇన్ను, ఔటు అని అంటారో 1 ఇన్ను, 2 ఔట్ అని చేయగలుగుతారు. స్టాప్ కన్ అండ్ స్టార్ట్ ఏదో అన్నారు ఆ! గదా! స్టాప్ అండ్ స్టార్ట్ అంటే లోపలికి, బయటకి, లోపల, బయట, లోపల, బయట స్లోగా చేస్తూ ఉంటే కనుక లావు, పొడుగు, గట్టిదనం కాదు. నీ అంగము జీ స్పాట్‌కి తగులుతుంది 2.5 అంగుళాలు. కనుక ఈ అపోహలు పెట్టుకోవద్దు. అంటే ఈ పక్కవాడు రోజుల్లో చెప్పిన మాటలు బుస్సులు అవును. నమ్మొద్దు. ఏడిపిస్తుంటారు. అరే! వీడు పొట్టోడురా! అరే! వీడికి ఇట్లా అని పక్కన వాళ్ళు కొంత పొట్టివాడు పొడుగున్నోళ్ళు "రేయ్! ఏడిపిస్తుంటారు గదా! నువ్వేం చేయగలుగుతావురా? నేనింత పొడుగున్నాను. నాదింత పొడుగుందని" వాళ్ళు హేళన చేస్తుంటారు. ఈ పొట్టిగా ఉన్నవాడు బాగా గట్టిగా చేయగలుగుతాడు. పొట్టివాడే గట్టివాడు. పొడుగ్గా ఉంటే అటు ఇటు వంకర తిరుగుతుందేమో. ఈ పొట్టివాడు సరిగ్గా హిట్ చేస్తాడు. లక్ష్యాన్ని టార్గెట్‌ని కొడతాడు. ఈడిది పొడుగుంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. వీడు సరిగ్గా 2.5, 3 అంగుళాలు ఉన్నాడు. ఎక్కడ లక్ష్యం ఉందో అక్కడ కొడతాడు. ఈడిదేమో వెళ్ళిపోతది. ఎక్కడికో వెళ్ళిపోతది. ఏమి లాభము? ఆ! యోనేమో సాగుతుంటది. అంటే సాగే గుణం ఈ ఉంటుంది. రోజులలో బయట ఫ్రెండ్స్‌లో, కాలేజీల్లో అరే! వాడు పొట్టోడురా అని కావాలని గూడా టార్గెట్ జేసి ఏడిపిస్తుంటారు. అంటే మనం కావాలని చూస్తుంటాం. చేస్తాడు. హ్మ్. మీరు చూసుకోండి ఆ పొడుగోడి కంటే పొట్టోడే ఎక్కువ తృప్తిపరచగలుగుతాడు. హ్మ్. కనుక ఈ పొట్టిగా ఉందనే అపోహను హ్మ్. తొలగించుకోండి. ఈ జీ స్పాట్ 2.5 అంగుళాలు కనుక మీకు 3 అంగుళాలు ఉంటే సరిపోద్ది. హ్మ్. కనుక 5, 6 అంగుళాలు కావాలని చెప్పి లేనిపోయిన మందులన్నీ ఆర్డర్ పెట్టేసి హ్మ్. ఇవాళ యూట్యూబ్ తెరిస్తే అన్ని మందుల కంపెనీలు హ్మ్. ఏయేయో వస్తుంటాయి. హ్మ్. ఆటిని నమ్మే మందులు వాడొద్దు. మందుల షాప్‌కెళ్ళి ఆ మందు ఇవ్వు, ఈ మందు ఇవ్వు అని చెప్పి వయాగ్రా ఇవ్వు, అయి సిల్డనాఫిల్ అనే మందులు అవేసుకుంటే ఇక తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు సర్వం వచ్చి అది చేసిన ఆనందం, సుఖం లేకుండా పోతుంది. ఇప్పుడు కొత్తగా టడలాఫిల్ అని, హ్మ్. టాజిల్ అని ఇక ఎక్కువ దాన్ని పెంచడం కోసం ఎక్కువసేపు చేయడానికి టాజిల్ డి లాంటి టాబ్లెట్లు వచ్చినాయి సురక్షితమైనవి. అయినా కూడా 100లో ఒకరికి ఈ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కనుక మందుల జోలికెళ్ళొద్దు. ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు, అలాగే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. హ్మ్. ఇవి చేసి కండపుష్టి తెచ్చుకోండి. సార్ సూర్యరశ్మి గూడా లైంగిక పరంగా ఎక్కువసేపు ఉండడానికి పనికొస్తదా? సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి వస్తుంది. విటమిన్ డి మనకు ఆ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది కనుక మీకు దేహదారుఢ్యం ఉంటే నీ అంగదారుఢ్యం ఉంటుంది. దేహదారుఢ్యం లేకపోతే లావు పెరిగిపోతే ఏముండదు. ముందు బరువు తగ్గు. తర్వాత నీకు కావాలని మందు మాను, సిగరెట్ మాను,
బరువు తగ్గు, నువ్వు నీ కోరిక నెరవేరుతుంది, చక్కగా నీ లైఫ్ పార్ట్నర్ని నువ్వు తృప్తిపరచగలుగుతావు. ఇక చివరి ప్రశ్న సార్. కొత్తగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, అబ్బాయికి ఒక డాక్టర్‌గా మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దాంపత్య జీవితం బావుండాలి? వాళ్ళ లైంగిక జీవితం బావుండాలి? అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళకి? అంటే మొదట అసలు సిగ్గుపడకూడదు. హ్మ్. మొదటి రోజు ఏమీ జరగకపోయినా పర్వాలేదు. ఆ రోజు టెన్షను, కొత్తదనము, ఒకరికొకరు పరిచయం లేకపోవటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోయినా ఇబ్బంది పడకూడదు. అంటే ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్‌లు ఎక్కువ జరుగుతున్నాయి గదా! వాళ్ళకంటే ముందే లవ్ మ్యారేజ్ అంటే అలవాటు అయిపోయి ఉంటుంది కదా! వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. ఫస్ట్ నైట్ లేదు, అయిపోయింది అది. అది ఎప్పుడో అయిపోయింది. అంటే ఎవరంటే అసలు మొత్తము కొత్తగా అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజీ, అప్పుడే ఫ్రెష్‌గా బాటిల్ సీల్ ఓపెన్ చేసే లాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఎప్పటి నుంచో వాళ్ళే వెటరన్ ప్లేయర్స్. వాళ్ళు వాళ్ళు యుద్ధం ఇంకోడనే చేసిర్రు ఆల్రెడీ. వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కనుక పెద్ద ఇబ్బంది ఉండదు. కొత్తగా ఉండేవాళ్ళు మాత్రం ఆ మొదటి రోజునే ప్రామాణికంగా తీసుకోవద్దు. మొదటి షాట్ ఫెయిల్యూరు, హ్మ్. రెండో షాట్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా హ్మ్. 3 ఇంకా క్రమక్రమేణా హ్మ్. ఇంప్రూవ్ అవుతుంది. భర్తకి ఏదైనా సమస్య ఉంటే భార్య హ్మ్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాలి. హ్మ్. అవసరమైతే భార్య కూడా వెంట పెట్టుకుని, హ్మ్. ఎందుకంటే అబద్ధం చెప్తాడు ఈయన. హ్మ్. ఎక్కడో ఏదో మందుల షాపులో 4 మందులు కొనుక్కొచ్చి హ్మ్. నువ్వు చెప్పినట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటాడు. వెళ్ళడు. ఎందుకు సిగ్గుపడతాడు. హ్మ్. డాక్టర్ దగ్గర సిగ్గేముంది? ఇది సిగ్గుపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే భార్య వెంట పెట్టుకుని వెళ్ళి డాక్టర్ చూపించుకుని వారి సలహా పాటించండి. మందుల షాప్కి వెళ్ళొద్దు, హ్మ్. ఆ మందులు కొనద్దు. ఇగో ఆన్లైన్లో అనగానే మీరు హ్మ్. ఈ పోర్న్ వీడియో చూస్తుంటే మధ్యలో ఎన్ని వస్తాయి తెలుసా అడ్వర్టైజ్మెంట్లు? ఆ 10 నిమిషాల వీడియో కాలంలో 20 అడ్వర్టైజ్మెంట్లు. ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ కోసమే వీళ్ళు ఈ పోర్న్ వీడియోలు తయారు చేస్తుంటారు. వాడు అది వాడు, ఇది వాడు, అట్లా అని చెప్పి, ఇట్లా అని చెప్పి మన కళ్ళ ముందు అంగం పొడుగ్గైపోతున్నట్టు కూడా చూపిస్తుంది అది అడ్వర్టైజ్మెంట్. వాటిని నమ్మద్దు. ఈ యూట్యూబ్లో వచ్చే ఆ వీడియో అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు. వాటి వల్ల నష్టం జరుగుతుంది. కనుక ప్రకృతి నమ్ముకుని ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం, కండ పుష్టి ఉంటే, నీకు కండబలం ఉంటే నీ అంగబలం ఉంటుందని గమనించు. ఆడపిల్లలు కూడా నీ భర్తని నువ్వు వ్యాయామం చెయ్యని చెప్పి బలవంతం చేస్తే అక్కడ ఈ కండ పెరిగితే అంగం కూడా గట్టిగా చేయగలుగుతాడని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు సార్. మీరు మీ వల్ల ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయి అని తెలుస్తుంది మీ మాటల ద్వారా. ఎంతోమంది ఆలుమగల జీవితాలు నిలబడ్డాయి. ఎంతోమందికి ఉన్న భయాలని, అపోహలని మీ ట్రీట్మెంట్ ద్వారా, మీరిచ్చే మందుల ద్వారా మీరు పోగొట్టారని తెలుస్తుంది. అంటే కొత్తగా వైరస్‌లు ఏమేమి వస్తున్నాయి, ఎలాంటి వాటికి ఎలాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలని చాలా బాగా మాకు చెప్పారు. మా వ్యూవర్స్‌కి కూడా చెప్పారు. ధన్యవాదాలు సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.